ఆంధ్ర కేసుని విజయవాడ కేంద్రంగా హైదరాబాద్ ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయవాడ కేంద్రంగా జరిగింది కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ పంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో రోజా అదే విధంగా కృష్ణదాస్ తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ స్పోర్ట్స్ ఆడుదాం ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రదారులు ఉన్నటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, విచారిస్తారు. విచారించేటువంటి క్రమంలో విచారణకే పిలుస్తారు. నాకు తెలిసైతే ఎక్కిన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఏదైనా సాక్షులు ప్రభావితం చేస్తారని గాని లేకపోతే వీళ్ళు దేశం వదిలి పారిపోతారని గాని అనేటువంటిది గిన ఉంటే మాత్రమే అరెస్ట్ చేసేదానికి అవకాశం. ఇక్కడ ఒక్క అంశం మొన్న మనం చూసాం, రోజా గారు ఇక్కడ లేరు, ఆవిడ విదేశాల పర్యటనలో ఉన్నారు. వచ్చినట్టు ఏమన్నా అయితే నేను విజువల్ చూడలేదు. ఆవిడ వచ్చారా లేకపోతే ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? ఒకటే అండి, ఆవిడ ఎప్పుడో విదేశాల్లో అంటే ఆవిడ వెళ్ళింది ఫ్యామిలీ టూరు. ఏ నెల తరబడి అయితే ఉండరు నాకు తెలిసి, అయితే వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఆవిడ వచ్చినా గప్చుప్పునే ఉంటున్నారు కదా. ఆవిడ ఎక్కడ ఉంటున్నారు అనేది మనకైతే తప్పుడే చేసి నేను వచ్చాను భారతదేశానికి అని చెప్పడానికి ఆవిడేం ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఆవిడేమి మాట్లాడలే. అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఎగబడి మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాట్లాడేటువంటి కొద్ది మంది మంత్రుల్లో రోజా ఒకళ్ళు. కానీ ఇప్పుడేముంది మరి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్లో ఉండి ఆయన ఓదార్పేతలు చేస్తూ వెళ్తుంటే ఆ ఒకళ్ళిద్దరు తప్ప అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళు తప్ప ఇప్పుడు రోజా ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం మాట్లాడట్లేదు. దీనివల్ల ఏంటంటే అసలు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా, అసలు పాలిటిక్స్ లో ఇన్యాక్టివ్ అవుతారా, లేకపోతే రాష్ట్రం వదిలి రాజకీయాలకు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తారా, ఇలాంటి చాలా చర్చలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి అయితే ఆవిడ హైదరాబాదో లేకపోతే మద్రాసో లేకపోతే అందుబాటులో అయితే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆవిడ హైదరాబాద్ లో ఇల్లు లేకపోతే అక్కడ వాళ్ళ సొంత నియోజకవర్గం సంబంధించిన ఇంట్లోనే ఎక్కడో చోట వాళ్ళు సిఐడి వాళ్ళు లేకపోతే విజయవాడ పోలీసులు నోటీసులు ఇస్తారు. పర్సనల్గా లేకపోతే అక్కడ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంట్లోకి అందజేస్తారు, లేదంటే ఇంటి దగ్గర అంటిస్తారు. సమాచారం అయితే వాళ్ళకి వెళ్తుంది కదా. ఆ సమాచారం అయితే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే లేకపోతే ఏదైనా ఇంకేదైనా సమస్యలు ఉంటే కొద్ది సమయం కావాలనో ఇంకొక రోజున హాజరవుతానో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగని అసలు అందుబాటులో లేరనుకోండి, అందుబాటులో లేకపోతే ఎక్కడున్నారో ఏంటని మళ్ళీ వాళ్ళు కనిపెట్టడం అనేది పోలీసులకి ఏమి కష్టమైనటువంటి పని. ఒక విషయం, వంశీ గారి పరిస్థితి ఏంటి? వంశీ దొరికారా? ఇప్పుడు కనిపించట్లేదు. ఒకటి వంశీ గాని లేకపోతే రోజా కానివ్వండి, కొడాలి నాని గాని ఎవరు మీనైనా కేసు ఉంది అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల సామర్థ్యం మీద మీరు ఒక్కసారి గమనిస్తే ఈ పోలీసులు అసలు భూమండలం మీద ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే పట్టుకొని తీసుకొస్తారండి. అంత సామర్థ్యం ఉన్నటువంటి పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలా వద్దా అనేటువంటి పోలీసు నిర్ణయం ఎలా ఉంది? పోలీసులకి వాళ్ళ పొలిటికల్ బాసులు ఆ కేసు విషయంలో ఖచ్చితంగా